హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని లేఖన భాగములను మనం చదువుదాం. రాజైన హేరోదు హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజించవచ్చితమని చెప్పి పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి నాయన, నువ్వు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన, మార్పు లేని దేవుడు నాయన. ఓ నిశ్చయముగా నా తండ్రి, నువ్వు నాయన అదుగు నా ప్రభువా, ఆదిలో ఏ విధంగా అయితే ఉన్నావో ఈ చివరి దినములలో కూడా నాయన అదే రీతిగా ఉన్న దేవుడు ప్రభువా, ఏకముగా ఉన్న దేవుడు నాయన, మారని దేవుడు నాయన, మార్పు లేని దేవుడు ప్రభువా. ఓ ప్రభువా, నిశ్చయముగా ఈ రాత్రికాల సమయంలో మరలా నాయన మేము నా తండ్రి మా యొక్క సహోదరి నాయన పద్మశిష్ట గారు గృహములో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, నీ నామమును మహిమపరచడానికి తండ్రి మీరిచ్చినటువంటి ఈ మంచి అవకాశమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములో నుండి మీరు మాతో మాట్లాడను ప్రభువా. నాయన, నీ వాక్యములో రాయబడింది మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యములో ఇంకా నువ్వు రాయబడింది
నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఆమేన్. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ ఇంకా దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు నా తండ్రి, నాయన నీ వాక్యము తేనె కంటేను, జుంటె తేనె దారుల కంటే కూడా మధురమైనదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా ఈ రాత్రి ప్రభువా, ఓ మీరు మాతో మాట్లాడండి, మీరు మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఓ నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి ప్రభువా. మా జీవితాలు సరిచేయండి ప్రభువా. ఓ నాయన నిశ్చయముగా మా జీవితాలు ప్రభు ఆధ్యాత్మిక ఇంకను బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి చీకటి కార్యములు, దయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభు అని బ్రహ్మ క్రీస్తునామములో గద్దించి లేపరుస్తున్నాను తండ్రి. ఆమేన్. నిశ్చయముగా నా తండ్రి ఈ సమయంలో మమ్మల్ని ప్రభు మేము సంపూర్ణంగా నీ వాక్యానికి మేము అప్పగించుకుంటున్నాము తండ్రి. ఓ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ స్వాధిలో తీసుకోండి ప్రభువా. నీ యొక్క ఆత్మ ప్రసన్నతని ఇక్కడ దయచేయండి ప్రభువా. ఆమేన్. ఓ మా మనస్సులను మీరు ప్రభువా లోపర్చుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా శరీరములను ప్రభువా ఓ మీరు లోపర్చుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నాయన అదుగు నా తండ్రి, మా జీవితాల ద్వారా మిమ్మల్ని గణపరిచేవారముగా నా తండ్రి, నీ నామమును మహిమపరిచేవారముగా నా తండ్రి, మా జీవితాలు కేవలము నీ వాక్యమునకు ఇష్టముగా ఉండే బిడ్డలుగా మాకు అటువంటి జీవితము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీరే మాకు సహాయం చేయండి, మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. కూర్చోండి, అందరూ కూర్చోండి. కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. దేవుడు ఇచ్చాడు మనకి ఈ సమయము కనుక ఈ సమయంలో మనము మన యొక్క జీవితాలు, మన ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క ఉద్దేశాలు కేవలము దేవుని మీద మాత్రమే పెట్టాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానించబోయే అంశం ఏంటంటే, జ్ఞానులు ఆయనను ఆరాధించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జ్ఞానులు యేసును ఆరాధించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అంటే ఏమిటి? దేవుడు అనే మాటకు అర్థం ఏమిటంటే ఆరాధనకు పాత్రుడు అనే అర్థం. దేవుడు అనే మాటకు అర్థము ఆరాధనకు పాత్రుడు అనే అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ కూడిన మనమందరము కూడా దేనికి కూడుకొని ఉన్నామంటే దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, ఆమేన్. దేవుని ఘనపరచడానికి, ఆయన నామమును మనము పూజించుటకు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకంటే ముందు ఈ ప్రపంచములో మొట్టమొదటిగా యేసును ఆరాధించింది ఎవరు అని అంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది జ్ఞానులు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. ఎట్టి చెప్పండి హల్లెలూయా. నోరు మూసుకొని ఉంటారేంటి? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఒకరోజు క్రీస్తు బ్రహ్మము ఆయన అడవుల్లో తిరుగుతూ ఉన్నాడంట. అడవుల్లో తిరుగుతూ ఉంటే ఆయన ఫ్రెండ్స్ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక సెలయేరు కనబడిందంట ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక సెలయేరు తెలుసుగా మీకు? సెలయేరు అంటే ఆ కొండలో నుంచి నీరు ఇలా పడతా ఉంటుంది కదా, అది సెలయేరు. ఆ సెలయేరును చూసి ఆయన తన ఫ్రెండ్స్తో కూడా దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాడంట. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకవేళ ఆ సెలయేరు దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా అడిగినప్పుడు నీవు ఎందుకు ఈ విధంగా సంతోషిస్తున్నావు, నీవు ఎందుకు ఈ విధంగా ఆనందిస్తున్నావు అని అడిగినప్పుడు అది ఏమని సమాధానం ఇస్తుంది
అని దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, అది ఆ నీళ్లు పడేటప్పుడు ఆ శబ్దము మనం గమనిస్తే ఆ శబ్దంలో ఒక ఉత్సాహం మనకు కనబడతా ఉంటుంది. గలగలామని ఒక సెలయేరు, ఒక శబ్దము, ఒక ధ్వని అక్కడ వినబడతా ఉంటుంది మనకు. ఆ ధ్వని మనం విన్నప్పుడు మనకు కూడా చాలా సంతోషం ఉంటుంది, మనకు కూడా చాలా ఆనందము. ఆ సమయంలో మనం కూడా ఆ శబ్దాన్ని విన్నప్పుడు ఎంతో ఉత్సాహంతో ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆ శబ్దాన్ని నేను అడిగినప్పుడు, లేదా ఆ సెలయేరును నేను అడిగినప్పుడు, ఆ యొక్క సెలయేరు ఏది నిన్ను సంతోషపరుస్తుంది, ఏది నిన్ను ఈ విధంగా నువ్వు దేని వలన నీవు ఈ విధంగా ఆనందిస్తున్నావు, దేని వలన నీవు ఈ విధంగా ఉత్సాహముతో ఉండగలుగుతున్నావు అని నేను వెళ్ళి ఆ సెలయేరుతో మాట్లాడినప్పుడు, ఆ సెలయేరుకు కానీ నోరు కానీ ఉంటే, ఆ జలపాతానికి నోరుంటే అది ఈ విధంగా సమాధానం ఇస్తుందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ విధంగా సమాధానం ఇస్తుందంటే, నేను ఇంత సంతోషముగా ఉండుటకు, ఇంత ఆనందముగా ఉండుటకు, ఇంత ఉత్సాహముతో ఉండుటకు కారణం ఏమిటంటే నా వెనకాల ఏదో నన్ను ప్రోత్సాహపరుచుచున్నది అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఆయన ఆ యొక్క సెలవేరు వెనకాల ఏదో ఒకటి ఆ వేరును ఆ యొక్క ఏరును ఏం చేస్తుందంటే, ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళు అని చెప్పి దాన్ని ఏం చేస్తుందంటే ప్రోత్సహిస్తూ ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ముందుకు వెళ్ళు అనే దానితోనే అది ఉత్సాహంతో ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో మనము దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని మనము కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అది కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా, అవి ఏవొచ్చినా సరే ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు అది మిమ్మల్ని ఏం చేస్తుందంటే ప్రోత్సాహపరుస్తుంది. మీరు ముందుకు వెళ్ళండి, మీరు ముందుకు వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి, భయపడబాకండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము వింటున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలంటే సంతోషముతో ఉండాలి, ఉత్సాహముతో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక చూడండి, యేసును ప్రపంచములో మొట్టమొదటి ఆరాధన, యేసును ఎక్కడ ఆరాధించారు అని అంటే పశువుల పాకలో ఆరాధన చేశారు వాళ్ళు. ఎక్కడండి? పశువుల పాకలో. మరియమ్మ వెళుతూ ఉంది. వెళుతూ ఉన్నప్పుడే ఆ మార్గ మధ్యంలోనే ఆమె ప్రసవించింది. ఆమె ప్రసవించినప్పుడు ఆ యొక్క సంతలో ఆయనకు చోటు లేక వారు ఆ పక్కన ఉన్నటువంటి ప్రియులారా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వారు ఎక్కడిచ్చారంటే ఆయనకి స్థలము పశువుల పాకలో ఇచ్చారు. పశువుల దొడ్డి మనం కట్టేస్తాం కదా, పశువుల దొడ్లు ఉంటాయి. పల్లెటూరుకి మనం వెళ్తే ఆ పల్లెటూరులో కొంతమందికి ఒక 10 దొడ్డు బర్రెలు కట్టేసుకునే దొడ్డు ఉంటుంది, లేదా ఆవులు కట్టేసుకునే దొడ్డు ఉంటుంది, లేదా గొర్రెలు కట్టేసుకునే దొడ్డు ఉంటుంది. అప్పుడు వారు ఆయన సత్రములో చోటు లేనందున ఆయన తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారంటే పశువుల పాకలో పెట్టారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు అని అంటే పశువుల పాకలో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప యెహోవా ఎక్కడున్నాడు అని అంటే ఒక పసి బాలుడిగా ఆయన పొట్టి గుడ్డలతో చుట్టబడి ఆయన పరుండబెట్టాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తూర్పున నక్షత్రం పుట్టింది. తూర్పున నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రాన్ని
చూశారు, జ్ఞానులు చూశారు. అదే నక్షత్రము గొర్రెల కాపరి దగ్గరకు వచ్చి వాళ్ళు చూశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ నక్షత్రాన్ని వాళ్ళు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? ఆ నక్షత్రము రోజు వచ్చే నక్షత్రమే కదా అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వారు గొర్రెలు కాచుకునే గొర్రెల కాపర్లు కాబట్టి. వాళ్ళు ఖగోళ శాస్త్రవేత్తలు కాదు. అందుకనే దేవుడు ఎవరిని ఏ మార్గంలో నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానులను ఏ విధంగా నడిపించాలో ఆయనకు తెలుసు. గొర్రెల కాపరులను ఏ విధంగా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే జ్ఞానులను ఆయన దగ్గరకు వచ్చి ఆయనను పూజించుటకు, ఆయనకు సాగిలపడి నమస్కారం చేయడానికి ఆకాశములో ఒక నక్షత్రము పుట్టింది. ఆ నక్షత్రాన్ని చూశాడు ఖగోళ శాస్త్రజ్ఞులు. చూసి ఇది రోజు పుట్టే నక్షత్రం లాగా లేదు, ఒక నక్షత్రము కూటమి ఏర్పడింది ఇక్కడ, కనుక ఈ నక్షత్రము పుట్టింది అని అంటే ఈ భూమిని ఏలేటువంటి రాజు పుట్టాడు అని వాళ్ళు గ్రహించారు. ఆ జ్ఞానులు గ్రహించి ఎక్కడ పుట్టుంటాడబ్బా అని చెప్పి వాళ్ళ శాస్త్రాలు తెరిచారు. వాళ్ళ శాస్త్రాలు తెరిచినప్పుడు వాళ్ళు దాన్ని కనుగొన్నారు, ఆ ప్రాంతాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నక్షత్రము వారిని నడిపించింది. వారు ఆ నక్షత్రమును చూసి ఆ నక్షత్రాన్ని వెంబడించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నక్షత్రమును వెంబడిస్తూ వారు ప్రయాణం సాగింది. మధ్యలో ఆ నక్షత్రం వారికి కనబడకుండా ఆగిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ నక్షత్రం మధ్యలో వాడికి కనబడకుండా ఆగిపోయింది. ఎప్పుడైతే ఆగిపోయిందో వీళ్ళు తిన్నగా హేరోదు రాజు ఇంటికి వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళారు? హేరోదు రాజు ఇంటికి వెళ్ళారు. హేరోదు రాజు ఇంటికి వెళ్ళి హేరోదు రాజుతో మాట్లాడుతున్నారు. హేరోదు రాజా, ఇదిగో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని మాతో చెప్పమని రాజును అడిగారు వాళ్ళు. ఎందుకని? వారు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని అంటే పుట్టినవాడు రాజు అని వాళ్ళకి తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పుట్టినవాడు రాజు అని వాళ్ళకి తెలుసు. కనుక ఈ సంగతి రాజుకు తెలుసుంటుందని చెప్పి వాళ్ళు తిన్నగా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. కనుక రాజుకి అసలు ఆ సంగతే తెలీదు. రాజుకి ఆ సంగతే తెలీదు. ఈ జ్ఞానులు వెళ్ళి రాజు పుట్టాడని రాజుకు తెలియజేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు రాజు యొక్క హృదయములో కలవరము పుట్టిందంట. అంటే నా రాజ్యము కూలిపోతుంది కనుక నేను రాజుగా ఉండగా మరలా వేరొక రాజు పుట్టడమా అని చెప్పి యొక్క రాజు యొక్క హృదయం అంతా కూడా ఏమైంది అని అంటే కలవరముతో భయపడ్డాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కలవరంతో భయపడ్డాడు రాజు. కలవరపడ్డాడు. హేరోదు రాజు కలవరపడ్డాడు. హేరోదు రాజు భయపడ్డాడు. హేరోదు రాజు ఉలిక్కి పడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు అనంటే నేను కాక మరొక రాజు పుట్టాడని చెప్పి యూదులను ఇశ్రాయేలులను పరిపాలించు రాజు నేను కాక మరలా వేరొక రాజు పుట్టాడని చెప్పి ఆయన హృదయం అంతా కూడా కలవరముతో నిండిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. అప్పుడు రాజు ఎక్కడ పుట్టాడు, ఈ నక్షత్రము మీకు ఎంతకాలమైంది కనబడి అని చెప్పి వాళ్ళని అడిగాడు. వాళ్ళని అడిగినప్పుడు ఆ జ్ఞానులు అన్నారు కదా, అయ్యా మేము ఇప్పుడు బయలుదేరి 2 సంవత్సరాలు అయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయిందంట? 2 సంవత్సరాలు. అప్పుడు వెంటనే రాజు ఏం చేశాడంటే 2 సంవత్సరముల ఈడు గల మగపిల్లలందరినీ కూడా చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు అనంటే ఆ రాజు బతికి ఉండకూడదు, నేనే రాజుగా ఉండాలి అని చెప్పి 2 సంవత్సరములు ఈడు కలిగిన మగపిల్లలందరినీ కూడా ఏం చేయమన్నాడు? చంపేసేయమన్నాడు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు రామాలో అంగలార్పు జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొప్ప అంగలార్పు, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. ఏడ్పును మహారోదనయు కలిగెను. రాహేలు అంటే అప్పుడు ఏం చేసింది? తన పిల్లల విషయమై ఏడ్చిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాహేలు అప్పుడు ఎక్కడుంది? యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎక్కడుందండి? రాహేలు ఎక్కడుంది? సమాధిలో ఉంది, చనిపోయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి సమాధిలో ఉన్నటువంటి రాహేలు యేసుక్రీస్తు పుట్టిన కాలములో 2007 సంవత్సరములు కలిగిన మగపిల్లలందరూ కూడా రాజు చంపిస్తే ఆ చంపినటువంటి పిల్లల గురించి సమాధిలో ఉండి రాహేలు ఏం చేస్తుందంటే ఏడ్చుచున్నదంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొరపెడుతున్నామే, అయ్యో నా బిడ్డలు చనిపోతున్నారు, నా సంతానం చనిపోతుంది అని చెప్పి ఆమె వేధిస్తుంది, ఆమె రోధిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2 సంవత్సరములు ఈడు కలిగిన మగపిల్లలందరూ కూడా రాజు ఏం చేపించాడు? చంపేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మహా ఆ నరమేధం అక్కడ జరిగింది. యెరూషలేం అంతా కూడా రక్తము ఏరులై పారిందండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక భయంకరమైనటువంటి ఘోష అక్కడ జరుగుతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ యొక్క రాజు ఏం చేశారంటే, మీరు రహస్యముగా ఆ యొక్క శిశువు విషయమై జాగ్రత్తగా కనుక్కొని విచారించి తెలుసుకొని మీరు పూజించి నాకు కూడా వర్తమానము తీసుకుని రండి, నేనును వెళ్ళి ఆ శిశువును పూజిస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా రాజు నిజంగా యేసును పూజించడానికి చెప్పినటువంటి మాటలు కావవి. ఒక కుయుక్తితో యేసును చంపడానికి రహస్యముగా తనకు తానుగా ఆలోచనలు చేయడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరలా నక్షత్రం కనబడింది వాడికి. ఆ నక్షత్రాన్ని చూసి ఆ యొక్క శిశువు యొక్క తల్లి ఏ ఇంటి దగ్గర అయితే ఉన్నారో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తిన్నగా వెళ్ళి ఆగింది. ఇప్పుడు వెంటనే జ్ఞానులు, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్ఞానులు వెంటనే ఆ ఇంటిలోకి ప్రవేశించి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి అత్యానంద భరితులై మరియును ఆ యొక్క శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయనను ఏం చేశారు? వాళ్ళు సాగిలపడి పూజించిరి. జ్ఞానులు, ఖగోళ శాస్త్రవేత్తలు, వాళ్ళు సైన్సిస్టులు, వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడు ఏమి జరగబోతుందో పరీక్షించగలిగిన వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అటువంటి జ్ఞానులు, ఆ ఖగోళ శాస్త్రవేత్తలు, ఆ సైన్సిస్టులు వెళ్ళి పశువుల పాకలోకి వెళ్ళి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఆమేన్. హల్లెలూయా. ఆ పశువుల పాకలోకి వెళ్ళి యేసును చూచి ఆయన దగ్గర సాగిలపడి ఆయనను పూజించారంట. ఈరోజు సైన్సిస్టులు ఆ విధంగా చేస్తారా? ఈ రోజున్న జ్ఞానులు, ఈ రోజున్నటువంటి సైన్సిస్టులు, ఈ రోజున్నటువంటి ఈ ఆధునిక ఈ క్రైస్తవ ప్రపంచము, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజు అదే జ్ఞానులు, అదే సైన్సిస్టులు, అదే ఖగోళ శాస్త్రవేత్తలు మరలా అదే దేవుడు భూమి మీదకి వస్తే ఆయనకు సాష్టాంగపడి నమస్కారం చేస్తారా? ఎవరికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి,
యూదులు యేసుక్రీస్తు ఎలా వస్తాడని వాళ్ళు ఎదురు చూశారనంటే, యెరూషలేము దేవాలయం ఉంది అక్కడ, బంగారంతో కట్టబడిన దేవాలయం అది. ఆ దేవాలయంలో కైపా అనబడినటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడి దగ్గరకు వచ్చి, ఓ కైపా, ఐ ఆమ్ ద జీసస్ క్రైస్ట్, ఇదిగో నేను వచ్చాను, నీకు నేను బయలుపరుచుకుంటున్నాను, ఇదిగో నీవు నన్ను ఈ లోకానికి చెప్పు నా గురించి అని చెప్పి కైపాకు బయలుపరుచుకుంటాడని, కైపాకు తనను తాను పరిచయం చేసుకుంటాడని కైపా ఎదురు చూస్తున్నాడు ఆ రోజుల్లో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కానీ కైపా ఎదురు చూసినటువంటి కోణములో ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ రాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కైపా ఎలా ఎదురు చూస్తున్నాడు? దేవుడు, ఆ మెస్సయ్య, ఆయన డైరెక్ట్ గా పరలోకం నుంచి వస్తాడు, దిగి వస్తాడు. ఆయన మేఘాలు గగనాలు చీల్చుకొని ఆయన వస్తాడు. వచ్చి డైరెక్ట్ గా ఎక్కడికి వస్తాడు? ఆయన యెరూషలేము దేవాలయంలోకి వస్తాడు. వచ్చి ఎక్కడికి వస్తాడు? కైపా నాకులాగే బోధ చేస్తా ఉంటాడు అక్కడ. అప్పుడు మెస్సయ్య వెళ్ళి, ఓ కైపా, ఐఎమ్ ద జీసస్ క్రైస్ట్, నేను వచ్చేసాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనే మెస్సయ్యను, కనుక నేను నీకు బయలుపరుచుకుంటున్నాను, నీవు ఈ ప్రజలకి చెప్పు నా గురించి అని చెప్పి ఆ విధంగా ఎదురు చూస్తున్నాడు కైపా. కానీ యేసుక్రీస్తు తన వాక్యము ప్రకారం ఆయన వస్తున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ వచనంలో అక్కడ మనకి ఏం కనబడుతుందంటే, 2వ అధ్యాయంలో 5వ వచనంలో, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదయ ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినదనేది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ రాయబడిన ఈ ప్రవచన వాక్యమే మరొక దగ్గర రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ప్రవచనము. ఆ ప్రవచనం ఎత్తి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అదిగో ఆ ప్రవక్త పలికాడు, ఆ ప్రవక్త చెప్పినటువంటి ఆ ప్రవచనం ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నది అని చూపిస్తా ఉన్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడనంటే ఒక సామాన్యమైనటువంటి రీతిలో ఆయన పొత్తి గుద్దలతో చుట్టబడి. పొత్తి గుద్దలు అంటే మీకు తెలుసా ఏంటి? కాదు అవి కాదు, పొత్తి గుడ్డలు అంటే అవి కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ గుడ్డలతో యేసు చుట్టబడి అక్కడ పరుండబెట్టారు. ఎంత దీనుడుగా, ఎంతో దయనీయముగా, ఎంతో సామాన్యుడిగా అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ వచ్చి ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక జ్ఞానులకి ఆయన ఒక సూచన ఇచ్చాడు. ఆ జ్ఞానులు వెళ్ళి ఆయనను ఏం చేశారంటే ఆయనకు సాష్టాంగపడి నమస్కారము చేసిరి, ఆయనను పూజించిరి. వాళ్ళు ఆ జ్ఞానులు వెళ్ళేటప్పుడు 3 బహుమతులు తీసుకెళ్ళేవారు. ఎన్ని బహుమతులు? 3. మొదటిది బంగారము. వారు వారి యొక్క పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును వారికి ఆయనకు అర్పించిరి, కానుకలు అర్పించిరని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఈ 3 యొక్క ఉద్దేశము అసలు జ్ఞానులకు ఆ కాలంలో తెలియదు. వారు తెలియకుండానే యేసుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కానుకలుగా అర్పించారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి? బంగారము.
బంగారము దేనికి సూచనగా ఉన్నది అని అంటే బంగారము దైవత్వానికి సూచనగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే నీవే దేవుడవు, నీవే ప్రభుడవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అని చెప్పి వారు బంగారమును యేసుకు బహుమతిగా అర్పించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవది సాంబ్రాణి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాంబ్రాణి దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ఆయన యొక్క పరిచర్యకు. ఆయన 33.5 సంవత్సరము ఈ లోకములో పరిచర్య చేశాడు. తనను తాను అర్పించుకోవడానికి, బలిగా అర్పించుకోవడానికి ఆయన పరిచర్య చేశాడు. చూడండి, లేవి కాండములో మనకు ఆ వాక్యము గురించి రాయబడింది పరిశుద్ధ గ్రంథములో నుండి. లేవి కాండము 2వ అధ్యాయము 2వ వచనము. త్వరగా తీయండి. లేవి కాండము 2వ అధ్యాయము 2వ వచనము. యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలను. అందులో నుండి యాజకుడు తన పేరుతో పేలెడు నూనెయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. చూడండి, అక్కడ 3 కలుపుతున్నాడు. అక్కడ ఏమేం కలుపుతున్నాడు? సాంబ్రాణితో పేలెడు నూనెయు గోధుమ పిండియు ఈ 3 కలిపి బలిపీఠం మీద పెట్టి దాన్ని ఏం చేయాలంటే దహించాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే బలిగా దానిని ఏం చేయాలంటే అర్పించుటకు. అంటే యేసు ఆయన ఒక బలిగా అర్పించబడుటకు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి కోసం బలి అర్పించబడ్డాడు అని అంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క కుమారులు కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే కోల్పోయారో, వారు దేని నుంచి దూరమైపోయారో దానిని మరలా ఆ స్థానములోనికి వారిని తీసుకుని వచ్చుటకు ఇక్కడ ఆయన ఏమవుతున్నాడంటే బలి అవుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, సాంబ్రాణి అనగా అర్థం ఏంటంటే ధూపము, బలి. మూడవది బోళము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బోళం అనగా అర్థం ఏంటి చెప్పండి? బోళం అంటే ఏంటి? సుగంధ ద్రవ్యములు. యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. నేను తిరిగి 3వ దినాన లేస్తానని చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఆయన ఆదివారము ఇంకా తెల్లవారికి ముందే కొంతమంది స్త్రీలు ఏం చేశారు? చదవండి, యోహాను సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనంలో, 19వ అధ్యాయం 39వ వచనం నుండి. మొదట రాత్రివేళ ఆయన వద్దకు వచ్చిన బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం తెచ్చారండి అక్కడికి? బోళముతో కలిపిన అగరు. అగరు అంటే సుగంధ ద్రవ్యము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, యేసు సమాధిలో ఉన్నప్పుడు ఆదివారం ఇంకా తెల్లవారుచుంది అన్నప్పుడు కొంతమంది స్త్రీలు ఏం తీసుకుని వెళ్ళారు?
ఏం తీసుకుని వెళ్ళారు అని అంటే సుగంధ ద్రవ్యములు అని వాక్యంలో రాయబడింది. ఆ సుగంధ ద్రవ్యములు అంటే ఏదో కాదు, బోళము. దాన్ని ఏమన్నారు? బోళము. బోళం అంటే దేనికి రాస్తారంటే శరీరానికి రాస్తారు. చూడండి, చచ్చిపోయిన శవం ఉందనుకోండి, ఆ చచ్చిపోయిన శవం దగ్గర అది వాసన రాకుండా ఏం చేస్తూ ఉంటారు? దాని చుట్టూరు ఏం చేస్తారు? ఏ వాసన ఉంటాయి కదా, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సెంట్లు కొడతా ఉంటారు, అత్తరు కొడతా ఉంటారు. ఇంకా మనం ఇళ్లలో పెట్టుకుంటాం, బీరువాల్లో ఉండలు ఏంటయ్యి, అవన్నీ కూడా పొడి చేసి ఆ సమాధి పెట్టులో పోస్తా ఉంటారు. దేనికి? వాసన రాకుండా, బాడీ వాసన రాకుండా. అలాగనే స్త్రీలు ఇంకా ఆయన సమాధిలోనే ఉన్నాడు అని చెప్పి ఆయన శరీరానికి ఈ బోళము తీసుకుని వెళ్ళి రాయడానికి ప్రియులారా చూస్తా ఉన్నారు. కానీ ఆయన అప్పటికే లేడు అక్కడ. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, వారు తీసుకొచ్చినటువంటి ఆ అర్పణలు దైవత్వమునకును ఆయన యొక్క శరీరము బలవటానికి ఆయన మరణ తిరిగి లేపబడుటకును ఆ మూడు కూడా ప్రధానమైనటువంటి కార్యములుగా సూచనలుగా ఉన్నవి. అవి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అర్పించారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అసలు ఈయన ఎందుకు పుట్టాడో, ఈయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశము వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆయనకు ఆ కానుకలు అర్పించిరే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూసారా, వాళ్ళు కానుకలు ఇచ్చారు. ఆమేన్. హల్లెలూయా. ఆ నక్షత్రం దగ్గరికి వెళ్ళి ఇదిగో వాళ్ళు కనుగొన్నప్పుడు వాళ్ళు కానుకలు ఇచ్చారు. యేసును కానుకలు ఇచ్చి ఆయనను పూజించారు, ఆయనను ఘనపరిచారు, ఆయనను ఆరాధించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈ రోజున మనము ఏదైనా ఇవ్వవలసింది, మనము యేసుకు కానుకగా ఏదైనా ఇవ్వవలసి ఉంది అని అంటే ఏది ఇవ్వాలి? మనం ఏది ఇవ్వాలి? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసును దేవుడు ఈ లోకానికి ఒక కానుకగా ఆయన ఇచ్చాడు. దేవుడు యేసును ఈ లోకమునకు ఒక కానుకగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు కానుక? బలవుటకు, రక్తము చిందించుటకు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బలి అవుటకు, రక్తము చిందించుటకు, ప్రజలను రక్షించుటకు, ప్రజలను విమోచించుటకు, ప్రజలను పరిపాలించుటకు ఆయన యేసును కానుకగా లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరి నీవిచ్చే కానుకేమిటి? ఆ రోజు జ్ఞానులు ఇచ్చారు బంగారము, సాంబ్రాణి, బోళము. మరి ఈ రోజున నీవిచ్చే కానుకేంటి? యేసుకు నీవేమేమి ఇస్తున్నావు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన నీ నుంచి వెండినైనను బంగారమునైనను కోరుకోలేదు, కానీ విరిగి నలిగిన హృదయమే దేవునికి నిజమైనటువంటి బలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీవు నిజంగా విరిగి నలిగిన హృదయముతో ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్నేం చేస్తాడంటే క్షమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడండి ఆయన? క్షమిస్తాడు. ఆయన మన పాపములు క్షమిస్తాడు, మన అపరాధములు క్షమిస్తాడు, మన దోషములు క్షమించడానికి ఆయన ఈ లోకానికి కానుకగా పంపించాడు. కానీ నీవు ఆయనకి ఇవ్వాల్సిన కానుక ఏమిటంటే నీ హృదయమే ఆయనకు కానుకగా నీవు అర్పించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జ్ఞానులు ఆరాధించారు ఆయన్ని. రెండవది లూకాసు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి.
ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచున్నందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని పెట్టి ఉన్నట మీరు చూచెదరు. వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు వారికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గాబ్రియేలు వెళ్ళి గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది. గాబ్రియేలు, ఓ గొర్రెల కాపరులారా, ఇదిగో బెత్లెహేములో ఒక రాజు పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చేయమంటుంది ఆ గొర్రెల కాపరులకు? చూడండి, మళ్ళీ చదవండి ఆ వాక్యము. ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధంగా గాబ్రియేలు వాళ్ళకి చెప్పింది. ఎప్పుడైతే గాబ్రియేలు ఆ మాట చెప్పిందో పరలోక సైన్యం అంతా కూడా లేచి నిలబడిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవ ఆరాధన ఎక్కడ జరిగిందో తెలుసా? పరలోకంలో జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ జరిగింది? పరలోకములో. ఎవరు చేస్తున్నారు? దేవదూతలు. గాబ్రియేలు ఏమో భూమి మీద ఉంది. గాబ్రియేలు ఎవరి దగ్గర ఉంది? భూమి మీద గొర్రెల కాపరుల దగ్గర ఉన్నది. గొర్రెల కాపరులకు ఈ విషయాన్ని తెలియజేసింది. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు, ఈ పాయింట్లు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి గాబ్రియేలు యొక్క స్వరము ఇప్పుడు ఎక్కడికి వినబడుతుందో తెలుసా? పరలోకానికి వినబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గాబ్రియేలు గొర్రెల కాపరులతో మాట్లాడుతూ ఉంటే ఆ గొర్రెల కాపరులతో గాబ్రియేలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ గాబ్రియేలు యొక్క స్వరము ఎక్కడికి వినబడుతుందంటే పరలోక సైన్యము వింటా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదవండి. పరలోక సైన్య సమూహము దేవునికి మహిమయు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా ఉండి. రెండో ఆరాధన ఎక్కడ జరిగిందో తెలుసా? జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు ఆ యొక్క ఆ పశువుల పాకలో ఉన్నటువంటి యేసు దగ్గరికి వెళ్ళి వారు ఆరాధించారు. ఆయనకు సాష్టాంగపడి నమస్కారం చేశారు. ఆయనను పూజించారు. గాబ్రియేలు దూత గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి గొర్రెల కాపరితో ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటే పరలోక సైన్య సమూహం లేచి నిలబడిందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఆ పరలోక సైన్య సమూహం అంటుంది, ఏమంటుందో తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి దేవుని స్తుతిస్తున్నారండి వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఆరాధిస్తున్నారు.
దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరలోక సైన్య సమూహము, సెరూబులు, కెరూబులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానాలు అప్పటి వరకు పరలోకంలో జరిగిన ఆరాధన ఇప్పుడు ఎక్కడ జరుగుతా ఉందంటే భూమి మీద జరుగుతా ఉంది. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. గాబ్రియల్ మీరు వెళ్ళి ఆయన ఆచరించండి అని చెప్పలేదు. మీరు వెళ్ళి ఆయనకి స్టార్ కట్టండి అని చెప్పిందా? చెప్పలేదు. ఓ గొర్రెల కాపర్లారా, మీ కొరకు రక్షకుడు పుట్టాడు అని గాబ్రియల్ చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపర్లు ఏం చేశారు? ఒక మంచి స్టార్ తీసుకుని వెళ్ళి ఏమండి యేసు దగ్గర ఏమన్నా కట్టారా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. దేవుని మహిమపరిచారు. లేకపోతే ఇలాంటి చెట్టు ఏమన్నా వాళ్ళు పెట్టారు అక్కడ? లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. లేకపోతే ఒక పెద్ద స్టేజీ వేసి ఆ స్టేజీ మీద ఆ స్టేజీ కింద ఒక డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి, లేకపోతే ఒక భయంకరమైనటువంటి ఆ లైటింగ్స్ పెట్టి మీరు వెళ్ళి రికార్డ్ డాన్సులు వేయమని గాబ్రియేలు ఆ గొర్రెల కాపరికి చెప్పిందా? చెప్పలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. పరలోక సైన్య సమూహము దూతతో కూడా నుండి. గాబ్రియేలుతో కూడా ఉంది అక్కడ. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ ఉంది? యేసు ఏ స్థలములో అయితే ఉన్నాడో ఆ స్థలములో ఉన్నారు వాళ్ళు. సైన్య సమూహం ఉంది. ఆమేన్. క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. నిజమైన క్రిస్మస్. ఆమేన్. ఈరోజు మనం చేసే క్రిస్మస్ ఎలా ఉంది? ఎలా మనం చేస్తున్నాం? నేటి క్రైస్తవ ప్రపంచము యేసును ఏ విధంగా ఆరాధిస్తుంది? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, నేటి క్రైస్తవ ప్రపంచము యేసును వాళ్ళు ఆరాధించడం లేదు కానీ ఆచరిస్తున్నారు ఈ రోజున. జ్ఞానులు వెళ్ళి ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేశారండి. గొర్రెల కాపర్లు ఆయనకు వెళ్ళి కానుకలు అర్పించారు. వాళ్ళు అర్పించిన కానుకలు ఏమిటి అని అంటే గొర్రెలను అర్పించారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు అని అంటే నీవు మాకు కాపరివి. ఆమేన్. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటున్నాడు, ఆయన గొర్రెలకు మంచి కాపరి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ గొర్రెల కాపర్లు ఏ వెండినో బంగారమునో లేదా సాంబ్రాణినో ఆ జ్ఞానులు తీసుకుని వెళ్ళినట్టు వాళ్ళు తీసుకుని వెళ్ళలేదు. వాళ్ళు ఏం తీసుకోలేదు వాళ్ళు ఏం తీసుకోలేదంటే గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళారు. ఆయనకు గొర్రెలను తీసుకుని వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు అనంటే నీవు ఈ లోకానికి వధించబడిన గొర్రె పిల్లగా వచ్చావు. నువ్వు యోహాను యేసును పరిచయం చేశాడు ఈ ప్రపంచానికి. ఎలా పరిచయం చేశాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ఎవరండి? దేవుని గొర్రె పిల్ల. ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. ఆ గొర్రెల కాపర్లు కూడా ఆయనకు అర్పించింది ఆ యొక్క గొర్రెనే అర్పించారు వాళ్ళు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. వారు గొర్రెని అర్పించారు. కారణం ఏంటంటే ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. కనుక వాళ్ళు అర్పించినటువంటి ప్రతి కానుకలో ఒక నిజమైన అర్థం ఉంది, భావం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈరోజు క్రిస్మస్ చేస్తున్నటువంటి ఈ క్రైస్తవ ప్రపంచము ఏ విధంగా ఆచరిస్తుందండి? నిజంగా వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క ఆరాధనలో దేవుడు ఉన్నాడా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలాంటి ఆరాధన? ఒక భయంకరమైనటువంటి ఆరాధన. దేవుడేమో ఇక్కడ ఒక సామాన్యతలో, ఒక సామాన్యమైన రీతిలో ఆయన ఎంత తగ్గించుకున్నాడనంటే నిజంగా ఆయన అంతగా తగ్గించుకొని తనను తాను రిక్తునుగా చేసుకుని ఒక దీనమైనటువంటి స్థితిలో ఆయన ఈ లోకానికి దిగొచ్చాడండి.
ఆయన దీనుడు. వాక్యంలో రాయబడింది, ఇదిగో నీ రాజు దీనుడును సాత్వికుడునై గాడిదను గాడిద పిల్ల మీద ఆయన వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆ వాక్యాన్ని మనం చదువుదాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి జకర్యా గ్రంథము 9వ చదవండి, మొదటి నుంచి చదవండి. దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయ్యగు ఇద్దోకు పుట్టిన 9వ వచనం చదవండి. రాత్రి 9వ వచనం అండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడను రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ? ప్రవక్త ఏమైనా ప్రవచిస్తున్నాడు? ఇదిగో నీ రాజు దీనుడను సాత్వికుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎంత దీనంగా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత దీనంగా ఉన్నాడు ఆయన, ఎంత తగ్గించుకొని ఉన్నాడు ఆయన, ఎంత లోబడి ఉన్నాడు, ఎంత వినయము విధేయత కలిగి జీవిస్తున్నాడు. కానీ ఈ రోజున క్రైస్తవ ప్రపంచం ఆయన్ను ఆర్భాటంతో ఉంటుంది. ఆ విధంగా చేస్తేనే అన్నట్టుగా ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు విస్తారంగా ప్రియులారా ఈ లోకములో ఆచారాలు చేస్తూ ఆచరిస్తూ ఆచారాల్లో మునిగిపోతున్నారు. వాక్యమునకు చోటు ఇవ్వటం లేదు. వారు వాక్యానికి చోటు ఇవ్వటం లేదు, వాక్యానికి విలువ ఇవ్వటం లేదు, వాక్యాన్ని వెంబడించటం లేదు, వాక్యమునకు విరోధమైనటువంటి కార్యములు చేస్తూ ప్రియులారా గమనించండి, ఆచరిస్తూ ఆచారాల్లో మునిగిపోతా ఉన్నారు. ఈ రోజున ఒక డినామినేషన్ ఒక రకంగా చేస్తే ఇంకొక డినామినేషను ఇంకొక రకంగా చేస్తున్నారు. ఒకరికొకరు పోటీపడి మరి ఆచారాలతో ఈనాడు క్రైస్తవ ప్రపంచము క్రీస్తును ఆరాధన చేస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తును ఆచారములతో కాదు కానీ క్రీస్తును ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడ కూడా మీరు ఆచరించండి అని చెప్పలేదు ఆయన. ఆ శాస్త్రులు పరిశీలు సద్దుకాయలు వారి యొక్క పితరులు ఆచారములు పారంపర్యక ఆచారములు సిద్ధాంతములన్నీ కూడా వారు చేస్తూ ఉంటే యేసు వారిని ఏమన్నాడు? గద్దించాడు. ఏమని? మీరు పాత్రలు పైనే కడుగుతున్నారు కానీ లోపల కడగటం లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు సున్నం కొట్టిన సమాధులు అంటున్నాడు ఆయన. మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు పాత్రలు పైనే దమ్ముతున్నారు, లోపల కలగటం లేదు. అవి సమాధుల కంటే కూడా భయంకరమైన కుళ్ళు కంపు కొడతా ఉన్నాయి హృదయాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అటువంటి ఒక భయంకరమైనటువంటి వాళ్ళు ఆచారాల్లో సిద్ధాంతాల్లో ఆ రోజున యూదులు ప్రియులారా గమనించండి ఉండిపోయారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఒక దినాన అమ్మా దేవుని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలే గాని ఆచరించడం కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనము క్రీస్తును ఆరాధించడానికి ఈ లోకంలోకి వచ్చాం. వాక్యాన్ని వాక్యముగా ఉన్నది ఉన్నట్టుగా దాని ప్రకారము చేయడానికి దేవుడు ఈ లోకములోనికి మనల్ని తీసుకొని వచ్చాడు ఆయన.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆచరించుటకు కాదు, ఆచరించేది సర్ప సంతానము, దయ్యపు సంతానము, దుష్టు సంతానం. అది ఈరోజు ఎవరైతే ఆచారాలతో క్రీస్తును ఆరాధిస్తున్నారో అదంతా కూడా సర్ప సంతానం అని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు క్రీస్తు మరలా అదే క్రీస్తు మరలా తన యొక్క రెండవ రాకడలో ఈ భూమి మీదకు వస్తే ఆ క్రీస్తుని నేటి క్రైస్తవ సంఘము గౌరవిస్తుందా? ఆ క్రీస్తును నేటి క్రైస్తవ సంఘము కానుకలిచ్చి పూజిస్తుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తును కూడా ఆనాటి యూదులు ఈయన మరికి పుట్టాడు, యోసేపు కుమారుడే, మన యోసేపు మన మరియమ్మ కుమారుడే, ఈయన మెస్సయ్య కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో నన్ను నమ్మకపోయినా నా క్రియలను చూచి మీరు నన్ను నమ్మండి. ఈరోజు అదే దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు చేస్తున్న ఈ క్రిస్మస్ పండుగ ఏదైతే ఉన్నదో దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడంటే తృణీకరిస్తున్నాడు దేవుడు. క్రైస్తవులు చేసే క్రిస్మస్ ద్వారా దేవుడు ఆనందించటం లేదు. క్రైస్తవులు చేసే క్రిస్మస్ ద్వారా దేవుడు మహిమ పొందటం లేదు. క్రైస్తవులు చేసే క్రిస్మస్ ద్వారా దేవుడు గణపరచబడటం లేదు. క్రైస్తవులు చేసే క్రిస్మస్ ఆరాధన ద్వారా దేవునికి ఏ మాత్రము కూడా ఘనత రావటం లేదు. వారు కేవలము వారి పెదవులతో వారు ఆయనను గురించి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ హృదయం మాత్రము దేవునికి దూరముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేటి క్రైస్తవ ప్రపంచము ఆచారాలతో సిద్ధాంతాలతో మునిగిపోయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడము, క్రీస్తును గణపరచడము, క్రీస్తును మహిమపరచడము. ఏ విధంగా అనంటే నీ హృదయము ఆయనకు కానుకగా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. విరిగి నలిగినటువంటి హృదయము ఆయనకు ఇష్టమైనటువంటి బలి యాగము అని వాక్యములో రాయబడింది. క్రిస్మస్ అంటే కానుకలు ఇవ్వటము. దేవుడు మనకు ఒక కానుకనిచ్చాడు. ఆ కానుకని ఇచ్చిన మనము దానిని మనం స్వీకరించాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా కానుక ఇస్తున్నప్పుడు ఆ కానుకను మనం ఏం చేయాలి? స్వీకరించాలంట. ఒకవేళ స్వీకరించకపోతే నువ్వు ఇచ్చినా కూడా అది కానుకగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అది ఎవరైతే స్వీకరిస్తారో అది వారికి కానుకగా అర్పించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ దానిని నువ్వు అంగీకరించకపోతే నీకు అది కానుకగా ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు మనకు కానుకనిచ్చాడు. ఆ కానుకను నీవు ఏం చేయాలంటే నీ పూర్ణ హృదయముతో నీవు దానిని అంగీకరించాలి, స్వీకరించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి ఆ కానుక ద్వారా మనకు ప్రయోజనం అంటే ఆ కానుక నిన్ను రక్షిస్తున్నది, ఆ కానుక నిన్ను విమోచిస్తున్నది, ఆ కానుక నిన్ను స్వస్థపరుస్తుంది, ఆ కానుక నిన్ను నీ బాధలలో, నీ కష్టాలలో, నీ శోధనలలో నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి ముందుకు నడిపిస్తా ఉన్నది ఆ కానుక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటువంటి కానుకను మనము స్వీకరించాలి. నీవిచ్చే కానుక కూడా ఆయన అంగీకరించాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవిచ్చే కానుక కూడా ఆయన అంగీకరించాలి. కనుక ఆయన ఎవరినైతే కోరుకుంటున్నాడో వారు ఆయన దగ్గరకు వచ్చి, ఇదిగో జ్ఞానులు ఆయన కోరుకున్నారు.
జ్ఞానులను ఆయన కోరుకున్నాడు. లేకపోతే జ్ఞానులకు ఆ నక్షత్రం కనబడాల్సిన అవసరము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానులను ఆయన కోరుకున్నాడు కాబట్టే ఆ నక్షత్రం వాళ్ళకి ప్రత్యక్షమైంది, వాళ్ళకి కనబడింది. అందుకనే ఆ జ్ఞానులు వెళ్ళి ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేశారు, పూజించారు, ఆరాధించారు. గొర్రెల కాపర్లను ఆయన కోరుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొర్రెల కాపర్లను ఆయన కోరుకున్నాడు. అందుకే గాబ్రియేలు వచ్చి వారికి ప్రత్యక్షమైంది. మీరు వెళ్ళి ఇదిగో ఆ రక్షకుని పూజించండి అని గాబ్రియేలు గొర్రెల కాపర్లతో మాట్లాడుతూ ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దగ్గర ఏ భేదము లేదు. సామాన్యులేమి సామంతులేమి అందరూ కూడా ఈరోజు యేసును ఆరాధించాలే కానీ ఆచరించకూడదు. ఈరోజు ఆరాధనకు బదులుగా ఆచారాలు ఎక్కువైపోయినాయి. సంఘాల్లో ఆచారాలు సంఘాలలో ఎక్కువైపోయినాయి. ఆరాధన లేదు. ఆత్మతో సత్యమతో ఆరాధన లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కయ్యూను కట్టిన బలిపీఠాలు కడుతున్నారు ఈ రోజున. కయ్యూను కట్టిన బలిపీఠాలు, కయ్యూను బలిపీఠం కట్టి ఆచరించాడు. అందులో కొన్ని, ఇందులో కొన్ని, అందులో కొన్ని, అన్నీ కూడా కొన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాడు. కానీ హేబేలు ఒక్కటే పెట్టాడు. ఏమిటా ఒక్కటే అని అంటే గొర్రెపిల్లను పెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హేబేలు ఏం పెట్టాడు? గొర్రెపిల్లను పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక కయ్యూను పెట్టిన బలిని దేవుడు అంగీకరించలేదు. కయ్యూను చేసిన ఆరాధన దేవుడు అంగీకరించలేదు. కయ్యూను చేసినటువంటి విధానము దేవునికి నచ్చలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో నీ ప్రభు అయిన దేవునిని ఏం చేయాలి? ఆరాధించుము, ఆచరించుము అని చెప్పలేదు ఆయన. ఆచారాలు వేరు, ఆరాధన వేరు. మీరు మీ పితరుల యొక్క ఆచారములకు దూరంగా ఉండండి. పౌలు చెప్తున్నాడు, అమావాస్య దినములకు దూరముగా ఉండండి. ఇంకా ఏం చెప్తున్నాడు? పండుగలకు మీరు దూరముగా ఉండండి. వాటిని మీరు ఆచరిస్తే, పండుగ దినాలను, అమావాస్య దినాలను ఆచరిస్తే మీరు క్రీస్తుకు దూరం అయిపోతారు, వాక్యానికి దూరం అయిపోతారు అని చెప్తా ఉన్నాడు ఆయన. మనము పండుగ దినాలు, అమావాస్య దినాలు ఆచరించాల్సిన అవసరము మనకు లేదు. ఎందుకంటే మనకు వాక్యం ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు వాక్యం ఇవ్వబడింది. వాక్యమే మనకు దేవుడు, వాక్యమే మనకు ఆరాధన. వాక్యముతోనే మనం జీవించాలి, వాక్యముతోనే మనం నడవాలి, వాక్యముతోనే మనము నిత్యము కూడా ప్రియులారా ఏకమవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు ఆయనను ఆరాధించిరి. ఈ భూమి మీద మొట్టమొదటి ఆరాధన ఎవరు చేశారు అని అంటే జ్ఞానులే చేశారు ఆయనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత గొర్రెల కాపర్లు చేశారు. పరలోక సైన్య సమూహము చేసింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కానుక ఇవ్వబడింది. మరలా తిరిగి మనము కూడా ఆయనకు కానుకగా అర్పించబడాల. మనమే ఒక కానుకగా ఆయనకు అర్పించబడ. ప్రభువా, నా జీవితమును సంపూర్ణంగా నీకు అర్పించుకుంటున్నాను. ఆచారాలతో కాదు, సిద్ధాంతాలతో కాదు. ఆమేన్. హల్లెలూయా. ఆచారాలన్నీ పక్కన పెట్టి మనము ఆరాధనలో క్రీస్తుతో, మన యొక్క విశ్వాసములో, మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నాయన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మీకు వందనాలు. నిశ్చయముగా నా తండ్రి,
ఈ యొక్క నా తండ్రి రాత్రికాల సమయంలో ఓ నిజమైనటువంటి క్రిస్మస్, ఓ నిన్ను ఆరాధించడమే ప్రభువా, నిన్ను ఘనపరచడమే, నిన్ను మహిమపరచడము, మా జీవితాలు సంపూర్ణంగా నా తండ్రి నీకు సమర్పించిన తండ్రి. ఓ నాయన, మా జీవితాలను నీకు కానుకగా అర్పించిన ప్రభువా, నిన్ను ఆరాధించుటకు నాయన, నిన్ను ఘనపరచుటకు నా తండ్రి, నిన్ను మహిమపరచుటకు నా తండ్రి. ఓదుగు నా తండ్రి, మా శరీరాలను, మా ఆత్మలను పూర్తిగా నాయన మీ స్వాధులు తీసుకోమని మీ శ్రీలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఆచారాలతో కాక, సిద్ధాంతాలతో కాక నా తండ్రి, మేము క్రీస్తును ఓ పరిపూర్ణంగా నా తండ్రి ఆరాధించువారముగా నాయన నీలో నాయన జీవించుటకు నీ కృపను దైత్యమని మీ శ్రీలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కార్యములు జరిగించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించమని మీ శ్రీలో ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తులోని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత క్రీస్తు థామస్సును క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.